మొహమాట పడుతున్నారు, లేచి నిలబడ్డాను కూడా యవనస్తులు. రైట్. దేవుని కృపను బట్టి యవన బిడ్డలు సంఘంలో విలువైన వారు అని మాత్రం నేను తెలియపరుస్తున్నాను. కూర్చోండి. మరి అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి యవనస్తులకి. రైట్. ఈ సమయంలో జీవగ్రంథం నుంచి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ప్రతి వారు కూడా నాతో ఈ మాట ఏకీభవించి చెప్పాలి. ఈ మాట నేను చదువుతున్నాను, 13వ వచనము, నాతో ఏకీభవించండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? వచ్చిన ప్రారంభములో నీ మేలు కొరకు. ఈరోజు 2024లో సత్యవాక్య కుటుంబానికి గ్రేట్ టాస్క్. మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రార్థనా బాధ్యతను ఎత్తుకుంటూ ఉంటాం. 2024కి ప్రధానమైన ప్రార్థనా బాధ్యత ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయెత్తి చూపించండి. ఎంతమందికి తెలుసు చెప్పండి. 2024 సత్యవాక్య కుటుంబంలో ఒక ప్రార్థనా బాధ్యతను మనం కలిగి ఉన్నాం. మీలో ఎంతమందికి తెలుసు? నేను అనౌన్స్ చేశాను. రైట్. కొంతమంది చేయెత్తారు. బిడ్డల జీవితాలను స్థిరపరచాలి, క్రమ మార్గంలో నడిపించాలి, వారి భవిష్యత్తు కొరకైన ప్రార్థన అనేది మనం ముందుంచుకున్నాం. ఎందుకంటే సాధారణంగా తల్లిదండ్రులు చాలామంది ప్రయాసపడి కష్టపడి అల్టిమేట్ రిజల్ట్ ఏమొస్తుందంటే, ఎంత కష్టపడ్డాను, నా బిడ్డ సరిగా మాట వినట్లేదు, చదవట్లేదు, క్రమంగా నడుచుకోవట్లేదు, ఏదో ఒక కంప్లైంట్. ఇంత కష్టపడ్డ తల్లికి తండ్రికి ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకని 2024 ఆ ప్రార్థన అవసరత మనం ముందుంచుకున్నాం. ప్రతి కుటుంబంలో బిడ్డలు, చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వివాహమైన వారు ఉన్నారు, వివాహం కాని వారు ఉన్నారు. అందరి జీవితాల కొరకు 2024లో ప్రత్యేక ప్రార్థనా సంవత్సరంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకొరకు సహవాసం ద్వారా అనుసరించవలసిన విధానం. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు కూడా నా దగ్గరికి వారి బిడ్డలను పంపించినప్పుడు, అయా మీరు ప్రార్థన చేస్తారు, వెళ్ళండి. అయితే నేను వారికి కొన్ని సూచనలు చెప్పినప్పుడు కొంతమంది అంగీకరిస్తూ ఉంటారు, కొంతమంది అంగీకరించరు. కారణం ఏమిటంటే, వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ యవ్వన బిడ్డ లేకపోతే యవ్వన కుమార్తె వారు చాలా బిజీగా ఉంటారు. మేబీ వాళ్ళ ఫోన్లు కూడా ఆన్లోనే ఉండొచ్చు, వారు ఫోన్ కాల్లోనే ఉండొచ్చు. ఎందుకంటే మహా అయితే ఒక 2-3 నిమిషాలు మా ఫాదర్, మా మదర్, మా అమ్మ నాన్న పంపించారు కనుక ఆ కొద్ది సమయాన్ని నేను ఇస్తాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా, అదేంటో చేయండి, ఆ ప్రార్థన ఏంటో చేయండి. అలాంటి మంత్రాలు చేయడానికి నేను లేను నాయనా, కాసేపు కూర్చో. ఇందాక ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, మీరు చూసే ఉంటారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏవో డబ్బులు ఇచ్చే కానుకిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చో. నువ్వు లేదండి నాకు అయితే వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడాలి అంటే కూర్చో కాసేపు. దేవుని ఆరాధించాలి, మనం కలిసి ప్రార్థించాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు పనిచేయటం ప్రారంభించాలంటే ఇక్కడ వాక్యంలో అంటున్నారు కదా, మొదట నీ మేలు కొరకు ఈ భక్తి, నీ మేలు కొరకు ప్రార్థన, నీ మేలు కొరకు సన్నిధి, నీ మేలు కొరకు వాక్యము. చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాక్యం వినాలి అంటే. నీ మేలు కొరకు చెప్పేది నేను మాటలు కాదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారేమో, జీవగ్రంథాన్ని మించిన అధికారం ఎవరికీ లేదు. ఈరోజు వాక్యం చెప్తుంది, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలు. ఆజ్ఞలు ఎక్కడుంటాయి? వాక్యంలో ఉంటాయి. సమయాన్ని కేటాయించగలుగుతున్నావా?
ఈరోజు నీ యొక్క విజయవంతమైన జీవితానికి 3 సూచనలు నేను ఈరోజు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యవన బిడ్డలారా, ఈ సందేశం మీకోసమే. పెద్దవార్లారా, ఈ సందేశం మీకోసమే. చిన్న బిడ్డలారా, ఈ సందేశం మీకోసమే. నీ జీవితంలో విజయము సాధించటానికి జీవగ్రంథం ఇస్తున్న మార్గాన్ని నేను చెప్తున్నాను. ఈ మాటలు పక్కనెట్టి నేను ప్రార్థన చేస్తే అద్భుతాన్ని జరుగుతుందంటే దేవుని ఆజ్ఞను నేను ఉల్లంఘిస్తున్నాను. ఎందుకంటే నీ మేలు కొరకు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడట. నీ మేలు జరగాలంటే ఆయన ఆజ్ఞలు నేను చెప్పాలి. ఆయన ఆజ్ఞలు నేను చెప్పకుండా, ఆయన మాట నా నోట లేకుండా నేను ఏది చెప్పినా నిరర్ధకమే. ఆ మాట నా నోట ఉండాలి, అది మీరు వినాలి, అది మీకు ఆశీర్వాదకరం. నీ మేలు కొరకు అనే పదంలో ఇక్కడ మనం చూస్తే సాధారణంగా దేవుని చిత్తంలో అభివృద్ధి అనేది ఒక ఉదాహరణ. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఈరోజు యవన బిడ్డలే కానీ పెద్దవారే కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, నీ జీవితంలో చివరిసారిగా ఎప్పుడు నువ్వు ప్రభుతో చక్కని సంభాషణ కలిగి ఉన్నావు? ద ఫస్ట్ పాయింట్. మీరు మీ లైఫ్లో గత నెల, గత రోజా, గత వారమా, గత సంవత్సరమా ఎప్పుడు నీ దేవునితో చక్కని ఆత్మీయ సంభాషణ కలిగి ఉన్నావు? రెండవది, ఎప్పుడు వాక్యాన్ని ఒంటరిగా ప్రార్థనాపూర్వకంగా నీ జీవితంలో ధ్యానించావు? మేబీ సభలు, సమావేశాలు, ఆరాధనలు, సంఘాల గురించి నేను మాట్లాడటలేదు. నీ ఒంటరి జీవితంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించాలని ఒంటరిగా బుద్ధిపూర్వకంగా ఒకరి ప్రమేయం లేకుండా ఎప్పుడు చివరిసారిగా నీ జీవితంలో కూర్చున్నావు? మూడవది, ప్రభువా, నూతనమైన తలంపులతో నన్ను నడిపించు, నూతనమైన విధానంతో నేను జీవించాలని నీవు దేవునితో ఉన్న ఒప్పందాన్ని మరలా ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో పునరావృతం చేసుకున్నావా? ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ప్రభువా, నా జీవితంలో ఎక్కడో నేను వెనకబడిపోతున్నాను, నా జీవితంలో ఎక్కడో నేను వెనకంజి వేస్తున్నాను. లేదు ప్రభువా, ఇక మీదట నేను మరలా మునుపటి వలె, ఇక మీదట మునుపట్టే కంటే అధికంగా నీతో ఉండాలని ఎప్పుడైనా దేవునితో నీ ఒప్పందాన్ని పునరావృతం చేసుకున్నావా? నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నలు మీ హృదయాల్లో ఉంచుకోండి, ఈ ప్రశ్నలు మీ తలంపుల్లో ఉంచుకోండి. ఎప్పుడైనా ఒక కళాశాలకు వెళ్ళే విద్యార్థి కానీ, ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి కానీ తన యొక్క అధ్యాపకుడు కానీ తన ఉపాధ్యాయుడితో కానీ వ్యతిరేకించి, విభేదించి, నీవు నాకు నచ్చలేదు కనుక నువ్వు చెప్పే నేను తరగతిలో నేను ఉండను, నీ మాట వినను, నీ పాఠాన్ని వినను, నువ్వు చెప్పే హోంవర్క్ నేను చెయ్యను అని కనుక ఉపాధ్యాయుడితో విభేదించాడే అనుకోండి, ఆ విద్యార్థికి ఏం జరుగుతుంది? నష్టమా లాభమా? నష్టమా లాభమా? చెప్పాలి, నాకు నచ్చలేదని. ఇప్పుడు ఆ విద్యార్థి లాభపడాలంటే ఏం కలిగి ఉండాలి? ఉపాధ్యాయుడితో చక్కని సంబంధం కలిగి ఉండాలి. బేసిక్ ట్రూత్. నీకు మార్కులు కావాలా, పై తరగతికి వెళ్ళాలా, మంచి ఫలితం కావాలా, చక్కని సంబంధం కలిగి ఉండాలి. ఒక మానవునిగా, ఒక యవనస్తుడివే కానీ, పెద్దవాడివే కానీ, చిన్నవాడివే కానీ, స్త్రీ కానీ, పురుషుడిగా కానీ నీ జీవితంలో ఫలభరితమైనటువంటి ఉన్నతమైన విజయము కావాలి అంటే ద 3 రిలేషన్స్, 3 రిలేషన్స్ నీ జీవితంలో ఉండాలి. ఆ 3 ఉన్నాయో లేవో జాగ్రత్తగా గమనించు. ఆ 3 పరిగెట్టి ఎక్కడికి పరిగెట్టినా నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అవేంటో నేను చెప్తున్నాను ఈరోజు, చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా దేవునితో నీ సహవాసము అనేటువంటిది. దేవునితో సహవాసం ఎందుకు ఉండాలయ్యా? ప్రార్థించే సమయం లేదు, వాక్యాన్ని వినే సమయం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి నాకు సమయం లేదు, నాకుండేటువంటి ఫ్రెండ్స్, నాకుండేటువంటి వ్యాపకాలు, నాకుండేటువంటి ఎడ్యుకేషన్, నాకుండేటువంటి వ్యవహారాల్లో నేను బిజీగా ఉంటున్నప్పుడు ఇదిగో ఒకవైపు నుంచి నా తల్లిదండ్రులు నన్ను ఒత్తిడి చేస్తున్నారు, మా పాస్టర్ గారు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. దేవునితో సహవాసం ఏమిటయ్యా? ముందు నా పెళ్ళి, తర్వాత నా ఉద్యోగం, నా ఆదాయము, నా వ్యాపారము, ఇవన్నీ విడిచిపెట్టి ఆయనతో నా సహవాసం ఏమిటయ్యా అని అంటే, ఇందాక మనం అనుకున్నామే, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను విమోచించినటువంటి దేవుడు, నీ సృష్టికర్త, నీ పోషకుడు, నీ కొరకు సూర్యుని, నీ కొరకు సూర్యచంద్ర నక్షత్రాలను, నీ కొరకు భూమిని, నీ కొరకు భూఫలాన్ని, నీ కొరకు ఆయుష్ని అన్నీ ఇచ్చి దేవుడు, ఇవన్నీ ఉంటే కదా తర్వాత విషయాలు.
ఇవన్నీ ఉంటేనే కదా నీ చదువు, ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు ముందుకు వెళ్ళేది, ఇవన్నీ ఉంటేనే కదా తదుపరి కార్యక్రమాలు, దేవుడిచ్చే ఆయుష్, దేవుడిచ్చే దినాలు, దేవుడిచ్చేటటువంటి సమస్తాన్ని పొందుకున్నప్పుడు ఆయన సంబంధం లేకుండా ఒక విద్యార్థి ఒక తరగతిలోకి వెళ్ళి, అయ్యా ఉపాధ్యాయుడు నాకు నచ్చలేదు గనక ఆయన మాట వినలేను, కానీ నాకు మంచి మార్కులు కావాలి, మంచి ఫలితం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు చాలామంది పిల్లలకు పరిస్థితి అదే. దేవునితో నీ సంబంధం స్థిరంగా లేకపోతే ఏ ప్రవక్త ఏం చేయలేడు, ఏ అభిషక్తుడు ఏం చేయలేడు, ఏ వాగ్దాన పురుషుడు ఏం చేయలేడు. మొదటిగా దేవునితో సహవాసం అనేది బలపరచబడాలి. ద రైట్ రిలేషన్, దేవునితో నీ సంబంధం. నీ జీవితంలో ఏ విషయంలో నీకు సక్సెస్ కావాలో, అది ఎడ్యుకేషనా, ఒకవేళ వ్యాపారమా, మరొకట, ఏదైనా కూడా ద ఫస్ట్ బేసిక్ అనుకోవచ్చు. అయ్యా నా చదువుకి దేవునికి సంబంధం ఏమిటయ్యా? నువ్వు చదువుకోవటానికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, నువ్వు చదువుకోవడానికి ఆయుష్నిచ్చినవాడు దేవుడు, నువ్వు చదువుకోవడానికి అనుకూలతనిచ్చినవాడు దేవుడు. చాలామందికి పాయింట్ అర్థం కాదు, కానీ వాక్యం చెప్తుంది మొట్టమొదటిగా నీ జీవితంలో, ఇందాక మనం చూసాం, అదేమిటయ్యా అంటే దేవునికి ప్రథమ స్థానము ఎప్పుడైతే ఇస్తున్నావో, దేవునితో నీ రైట్ రిలేషన్ ఎప్పుడైతే ఉందో, తర్వాత జరిగే కార్యక్రమాలు క్రమముగా జరగటానికి దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి రిలేషన్, దేవునితో సంబంధాన్ని తెగొట్టుకుని నా జీవితం అంతా కూడా చాలా సాఫీగా వెళ్ళిపోవాలి అంటే అసలు రిలేషన్ తెగిపోయింది. నీకు నీ అసలు రిలేషన్ ఎప్పుడైతే రిస్టోర్ చేసుకుంటున్నావో, ఎప్పుడైతే బలంగా ఉంటున్నావో, దేవుడు తన కృపను బట్టి జ్ఞానం ఇచ్చే దేవుడు. ప్రియులారా గమనించండి, 111వ సంకీర్తన 10వ చరణాన్ని ఒకసారి ఎవరైనా చదవండానా? ఎవరిని బిడ్డలు చదవాలి, బైబిల్ గ్రంథం తీయాలి. 111వ సంకీర్తన, యెహోవా యందలి జ్ఞానమునకు, చక్కని మాట ఏమిటండి? యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. రైట్, చాలమ్మా. భయం అంటే దయ్యం చూసిన భయం కాదట. ఈ భయం అనేది తర్జుమాలో రివరెన్స్ అంటారు, అంటే గౌరవమైన పూజ్యభావము అన్నారు. ఈ రోజుల్లో చాలామందికి అలాంటి గౌరవ భావాలు రకరకాల మీద ఉండొచ్చు. మేబీ మీ ఫ్రెండ్స్ మీద ఉండొచ్చు, మేబీ మీ అభిమాన నటుల మీద ఉండొచ్చు, మీ అభిమాన ఆటగాళ్ళ మీద ఉండొచ్చు, లేదా మీ రోల్ మోడల్స్ మీద ఉండొచ్చు. ఎందుకంటే మేబీ వాళ్ళ పటాలు మీ గదుల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ పటాలను మీ యొక్క మొబైల్ స్క్రీన్ షాట్లుగా పెట్టుకోవచ్చు, మీ యొక్క వాట్సాప్ డీపీలుగా పెట్టుకోవచ్చు, మీ సోషల్ మీడియాలో వారి ఫేస్ కనిపించేలా పెట్టుకోవచ్చు. అది వారి మీద మీకున్న గౌరవం కాదంటారా? వ్యక్తుల మీద మీరు పెంచుకున్న గౌరవం. దేవుడు చెప్తున్నటువంటి యెహోవా యందలి భయము దేనికంట? జ్ఞానము. రైట్, నువ్వు నడవలసినటువంటి జ్ఞానము, నువ్వు చదవలసిన చదువులో జ్ఞానము, నువ్వు చేయవలసిన ఉద్యోగంలో జ్ఞానము, నీ లైఫ్లో నువ్వు తీసుకునేటువంటి మేకింగ్ డెసిషన్స్ ఏమైనా సరే జ్ఞానయుక్తంగా ఉండాలి అంటే నీవు దేవుని యందు పూజ్యభావము కలిగి ఉంటే నీవు జ్ఞానం పొందుకుంటావు. నీ నిర్ణయాలు, ఈరోజు చాలామంది అందరూ సక్సెస్ తెలివైన వాళ్ళే. చాలామంది మనకు తెలుసు ఒకరు మాట వినరు ఎవరు కూడా, కానీ తర్వాత ఫెయిల్ అయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అయ్యో ఆ రోజు నేను మాట వినలేదు, ఇదిగో ఎడ్యుకేషన్లో, ఈ జాబ్లో, లేకపోతే పలానా విషయంలో నువ్వు నాకు చెప్పావేంటి అనేటువంటి అహం నేను పెంచుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఈ రియలైజ్ అయిన స్టోరీ ప్రపంచంలో కోకోలలు, కానీ యెహోవా యందు భయము నష్టపోకుండా నిన్ను కాపాడేది. నష్టం తర్వాత జ్ఞానం చాలామందికి వస్తుంది. చేతులు గాలేక ఆకులు అందరూ పట్టుకుంటున్నారు, కానీ యెహోవా యందలి భయము నువ్వు చిన్ననాటి నుంచి భయంగా ఉన్నట్లయితే, ఇదిగో దేవుని చిత్తములో ఏ రీతిగా నువ్వు నడవాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ఆలోచించాలో, ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలో, ఏది అవునో ఏది కాదో, ఏది మంచో, ఎవరిని గౌరవించాలో, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటావు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. చిన్ననాటి నుంచి వాక్యాన్ని నేర్చుకోండి అయ్యా, ప్రార్థించండి అయ్యా, దేవుని సన్నిధికి వెళ్ళండి అయ్యా అంటే జరిగేది ఏమిటంటే, ఆ లేఖనాలట ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నారు? నీ మేలు కొరకు. దేనికండి? నీ మేలు కొరకు. నువ్వు ఈరోజు సమయాన్ని వెచ్చించేది చాలామంది చాలా భారంగా ఉంటారు దేవుని సన్నిధికి.
వాక్యం అంటే భారం, ప్రార్థన అంటే భారం యవ్వన బిడ్డలు ముఖ్యంగా. కానీ ఒకటి ఎప్పుడైనా గమనించావా? అది నీ మేలు కొరకని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, ఎన్ని అనుకున్నా కూడా నీ జీవితంలో అది కేవలము మేలు కొరకైన కార్యంగా ఉండాలని దేవుడు సంకల్పించారు. మీ తల్లిదండ్రులు కాదు, మీ పెద్దలు కాదు, మీ పాస్టర్ గారు కాదు. ఎవరు సంకల్పించారు? నీ సృష్టికర్త, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పోషించిన వాడు. ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఆ కారణాన్ని బట్టి నీ యొక్క జీవితంలో మరినూతన పరచబడాలి అంటే దేవునితో నీ సహవాసము ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందాక కొన్ని ప్రశ్నలు వేశాను. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలం అయింది? దేవునితో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలో మాట్లాడి ఎంతకాలం అయింది? యవ్వన బిడ్డలారా జాగ్రత్తగా, ఎప్పుడైనా మీ ఏకాంతమైనటువంటి సమయాల్ని అనవసరమైన తలంపులు, అనవసరమైన విషయాల్లో వినియోగించుకుంటున్నారు, కానీ కొన్ని నిమిషాలు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించారా? ఇది నీ విజయ రహస్యం. ఇది చెప్పేది ఏమిటయా అంటే నీ జీవితంలో విజయ రహస్యము అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా సహవాసము కలిగి ఉండే స్థితికి రాలేకపోతున్నావో నీ దారులన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. నీ దారులు తెరవబడాలి, నీ దారులు ప్రశాంతంగా ఉండాలి, నీ దారులు విజయవంతంగా ఉండాలి అంటే మొదటిగా దేవుని యందు భయము కలిగి ఉండాలి. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులైనటువంటి వారి జీవితాల్లో వారు విజయ పదానికి నడిపించబడక మునుపు, ఒక దావీదును తీసుకోండి, ఒక గిద్యోనును తీసుకోండి, ఒక యేసేపును తీసుకోండి, ఒక ఎస్తేరుని తీసుకోండి, యవ్వన ప్రాయంలో ఒక దానియేలును తీసుకోండి. వారు ప్రారంభ దినాల్లో వారు విజయానికి వెళ్ళక ముందే వారు దేవునితో సంబంధం, క్లోజ్ అసోసియేట్. నువ్వు కూడా ఫ్రెండ్స్తో చాలా చనువుగా ఉన్నావు. నీ జీవితంలో ఎవరో ఫ్రెండ్ ఉండొచ్చు, నీ జీవితంలో ఎవరో స్నేహితులు ఉండొచ్చు. ఎక్కువ సమయం గడిపే వాళ్ళే నీ స్నేహితులు. నీ జీవితంలో నీ దేవుని సహవాసాన్ని పునరుద్ధరించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీ చెయ్యి విడవడు. ఈరోజు చాలామందిలో ఉండేటువంటి ఒక అపోహ ఏమిటంటే, నా చదువుకునే సమయంలో నేను దేవునితో ఎందుకు ఉండాలి? నాకు కూడా చదువు అయిపోయాక, నాకు కూడా ఉద్యోగం వచ్చాక, అప్పుడు నేను నీలాగా నేను ఆరాధిస్తాను, నీలాగా నేను స్తుతిస్తాను అంటే దేవుని ప్రణాళికలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్, నీ జీవితంలో ప్రతి విభాగములో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఒక ఉద్యోగస్తుడి జీవితంలో దేవుడు ఉండాలనుకోవట్లేదు. కేవలము ఒక వ్యాపారస్తుడు, ఒక ధనికుడి జీవితంలో దేవుడు ఉండాలనుకోవట్లేదు. నీ బాల్య దశలు మొదలుకొని, నీ యవ్వన ప్రాయం మొదలుకొని, నువ్వు సంపాదించే నడిప్రాయం మొదలుకొని, నీ రిటైర్మెంట్ మొదలుకొని, నీ వృద్ధాప్యం మొదలుకొని సమస్త విభాగాల్లో దేవుడు ఉండాలనుకుంటున్నారు. చాలామంది అనుకుంటారు దేవుడు అంటే యవనస్తులకు సంబంధించి కాదు అనుకుంటారు. దేవుని సహాయము లేని సమయం ఎప్పుడో చెప్పు. నీ జీవితంలో దేవుడిచ్చేటటువంటి ఈవులు లేకుండా నేను జీవించగలిగినటువంటి ఒక్క దినం చెప్పండి. 100 ఏళ్ల ప్రాయం తీసుకుంటే ఒక వ్యక్తిని అనుకుందాం, 100 ఏళ్ళని. 100 ఏళ్లలో ఒకరోజు డిజైన్ చేయండి, దేవుడి సహాయం లేకుండా జీవించే దినం ఏదైనా ఉందేమో? దేవుడిచ్చే శ్వాస పీల్చకుండా, దేవుడిచ్చే ఆహారం తినకుండా, దేవుడిచ్చిన భూమి మీద నిలబడకుండా, దేవుడిచ్చిన ఆయుష్ పొందకుండా ఒకరోజు చెప్పండి. నీ జీవితంలో ప్రతి విభాగములో కూడా దేవుడు ఉండాలని ఆశపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఏ వయసులో ఆ సమస్యను అపవాది కలగ చేస్తున్నాడు గనక ఆ అపవాది బంధకాల నుంచి నిన్ను కాపుదల కొరకై నీ చెయ్యి పట్టుకుని నడిపించాలనేది దేవుని ఆలోచన. అపవాది ప్రతి సమయంలో కూడా నిన్ను వెన్నంటే ఉంటాడు. అందుకొరకు ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యందు పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉండాలి అంటే ద ఫస్ట్ ఆ బేసిక్ రూల్ ఏమిటయ్యా అంటే దేవునితో నీ సహవాసము, దేవుని ప్రేమించే మనస్సు నీకు ఉండాలి. ఈరోజు చాలామందిలో ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటయ్యా అంటే నేను దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాను. మీ ప్రాబ్లం నేను చెప్తాను చూడండి. ప్రార్థించలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో గడపటం బోరింగ్గా ఉందండి చాలామంది చెప్తూ ఉంటారు. ద రియల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించకపోవటమే. ఒకసారి ప్రేమిస్తేనే నువ్వు వాక్యం వినగలుగుతావు, దేవుని ప్రేమిస్తేనే ప్రార్థించగలుగుతావు, దేవుని ప్రేమిస్తేనే దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. ద రియల్ ప్రాబ్లం చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు వారి స్నేహితులతోనో, వారికి ఇష్టమైన మనుషులతో, వారికి ఇష్టమైన వ్యసనంలో, వ్యాపకంలో రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి గడుపుతారు. కానీ దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఉండడానికి ఇబ్బంది ఏమిటో తెలుసా? నువ్వు ప్రేమించకపోవటమే.
నువ్వు దేవుని ప్రేమించినంతసేపు దేవుని సన్నిధి అనేది నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమించి చూడు, ఈ సన్నిధి ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది. ఈ సన్నిధి ఆనందం ఏంటో చూడాలి అంటే దేవుని సహవాసంలో, దేవుని వాక్యంలో, ప్రార్థించటంలో, దేవుని ఆరాధించటంలో ఆనందాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించే వరకు కూడా నీ మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటుంది, బలంగానే ఉంటుంది. చాలామంది దేవుని సన్నిధికి బలంగా తోస్తూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ప్రేమించినంతసేపు కూడా దేవుని సన్నిధి నీకు ఇబ్బందే. కారణం ఏమిటో తెలుసా? నీలో అపవాది పని చేస్తున్నాడు గనక అపవాదికి ఇష్టం లేదు, నువ్వు కూడా చేయట్లేదు. నువ్వు అపవాదితో కలిసి ఉన్నావు, ఇప్పుడు అపవాదితో కలిసి నడుస్తున్నావు. అపవాది నిన్ను ఆవహించాడు గనక అపవాదికి దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు నీకు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించటం మొదలుపెట్టావో, దేవుని ప్రేమించటం మొదలుపెట్టావో, ఆరాధన, సంతోషం, దేవుని సన్నిధి అంటే పరిగెడతావు. ఒక టాస్క్ నువ్వు కంప్లీట్ చేసినప్పుడు, అయ్యా దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని సంఘంలో ఈ పని చేశాను, ఎంత ఆనందం అంటే దేవుని ప్రేమించినప్పుడు మాత్రమే పొందుకుంటావు. లేదనుకో చాలామంది వస్తూ ఉంటారు, అయ్యా నాకు ప్రార్థన చేయండి నేను వెళ్ళిపోతాను, నాకు ప్రార్థన చేయండి నేను వెళ్ళిపోతాను. ఏమయ్యా ఏం పని? అర్జెంటు అర్జెంట్ అర్జెంట్. ఏం అర్జెంటు? అర్జెంట్ ఏమీ లేదు, ఇక్కడ నిలబడలేకపోతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అసౌకర్యానికి లోనవుతున్నావు. ఆ ఫేసింగ్ ప్రాబ్లం ఏమిటంటే దేవుని ప్రేమించకపోవటమే. ప్రియులారా, దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం వల్ల నువ్వు ఒకవేళ ఏదో అనుకుంటున్నావు కానీ నష్టపోయేది నీవే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చెప్పుతున్నటువంటి మాటను మనం చూస్తే, ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు రాబోవు కాలమునకు మీకు మేలు కలుగుటకే ఉపయోగకరమే. ఈరోజు చెప్పే మాటలు రాబోయే కాలంలో మీరందరూ కూడా దేవుని చేతిలో బలమైనటువంటి బాణాలుగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసాం 111వ సంకీర్తన 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. భక్తుడైనటువంటి మరి చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు గురించి చూస్తే, ప్రపంచాన్ని ప్రభావితము చేసిన బలమైనటువంటి సందేశాలు అందించినటువంటి చార్లెస్ స్పర్జన్ గురించి మనం తెలుసుకుంటే, ఆయన గొప్పగా చదువుకోలేదు, ఆయన యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఆయన కాలేజీ చదువులు కూడా చదవలేదు. 16 ఏళ్ల ప్రాయంలో వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగిన వాడు. ఆ భయంతో దేవుని సన్నిధిని అనుభవించటం ప్రారంభించాక బైబిల్ చదివేటప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చిందట. ఈరోజు బైబిల్ చదివేవారు ఆలోచన చేయండి. అలా చదువుతున్నాడు, అధ్యాయాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఒకరోజు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత తనతో మాట్లాడినట్టుగా అనిపించి వాక్యం చదువుతుండగా ఒక రియలైజేషన్కి వచ్చాడు. ఇది చదువుతున్నాను, కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు, ఎలా చదవాలి అని విధేయతతో, భయంతో వాక్యాన్ని చదువుతుంటే తనకు వచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే, ఇక మీదట నేను చదివే వచనం ఏదైతే ఉందో ఆ వచనాన్ని ఇతరులకు బోధించే వరకు, అలాంటి ఆలోచన వచ్చే వరకు ఆ వచనాన్ని దాటిపోకూడదు అనుకున్నాడట. రైట్? ఆ వచనం ఏదైతే నేను చదువుతున్నానో ఆ చదివిన వచనం నన్నెవరైనా అడిగిన రోజు దానికి వివరణ ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండే వరకు ఆ వాక్యాన్ని ధ్యానిస్తాను అనుకున్నాడట. దేవుని యొక్క గొప్ప తలంపుల చేత భయముతో కూడి బైబిల్ వాక్యాన్ని పట్టుకున్నాడు గనక ప్రపంచంలో చార్లెస్ స్పర్జన్ ఈ రోజుకి కూడా ఆయన సందేశాలు ఎంతో ప్రభావితమైనవి. ఎందుకంటే భయభక్తులు కలిగి దేవుని వాక్యం దగ్గరికి పూజ్య భావంతో, వినయ భావంతో, ఆరాధనా భావంతో వచ్చాడు గనక దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన సందేశాలు ఎంతో బలమైనటువంటివి. ప్రియులారా గమనించండి, అది దేవుని యొక్క తలంపు అనేటువంటిది. ఈరోజు మనం చూసేటప్పుడు మనం చాలా వరకు, అయ్యా నేను చదివేటటువంటిది మెడిసిన్, అయ్యా నేను చదివేటువంటిది మరేదో, అయ్యా నేను చదివేటటువంటిది CA చదువుతున్నాను, కమర్షియల్ చదువుతున్నాను, ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుంది అయ్యా అంటే, వివేచన అనుగ్రహించేది, నీ చదువుకు అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేది, నీ వృత్తికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేది, నీ కుటుంబానికి అవసరమైన నడిపింపునిచ్చేది దేవుని వాక్యం. అపవాది దేవుని వాక్యానికి నిన్ను దూరం చేస్తున్నాడంటే నువ్వు నష్టపోతున్నావు. అందుకే వాక్యం అంటుంది నీ మేలు కొరకు 2024లో నీ జీవితం మేలు కొరకైనదిగా ఉండాలి అన్నట్లయితే, ఆయనతో సహవాసంలో మనం చూసినట్లయితే ఈరోజు మనం అందరము కూడా ఆయన కృపను బట్టి పొందుకోవాలి. పిలిపిలికి రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం యవన బిడ్డలు చదవాలి. పిలిపిలికి రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఏ అవసరం తీరుస్తారండి?
ప్రతి అవసరము గమనించాలి. క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చును. వాక్యాన్ని ఎందుకు చదవాలయ్యా అంటే నీ ప్రతి అవసరం తీర్చగలిగిన వాడు దేవుడు. ఒకవేళ నువ్వు చదువుకునేటువంటి ఆ వొకేషనల్ కోర్స్ లేకపోతే జాబ్ ఓరియంటెడ్ కోర్స్, ఆ విద్య ఏదైందో ఉందో అది మేబీ నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ దేవుని యొక్క కృపట నీ ప్రతి అవసరము, నీ ఆరోగ్యపు అవసరాలు, నీ యొక్క కుటుంబ అవసరాలు, నీ ఉద్యోగ అవసరాలు, ఆర్థిక అవసరాలు, ప్రతి అవసరాన్ని కూడా తీర్చటానికి నువ్వు చదువుతున్న వాక్యము, నువ్వు సమయాన్ని గడుపుతున్న దేవుని సన్నిధి కలిగిన దేవుడు సమర్థుడైనటువంటి వాడు. యవన బిడ్డలారా, పెద్దలారా, ఆలోచన చేయండి. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు బిడ్డలకు నేను చాలాసార్లు ఎంతో చేయాలనుకుంటూ ఉంటాను. యవనస్తుల విభాగానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటూ ఉంటాను. కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉంటారు. అంతకు మించి నేను ఏం చేయగలను? ప్రార్థించటం, వివరించటం తప్పించి. నీ బిడ్డలు బలమైనటువంటి, శక్తి కలిగినటువంటి ఆత్మీయ నాయకులుగా ఉండాలి అంటే సమయాన్ని గడపాలి. ఇదే చెప్తున్నాను. చాలామందికి నేను నచ్చకపోతాను కూడా. చాలామంది ఆశ్రయపురం వస్తూ ఉంటారు, ఏదో బండి వేసుకుని బొయ్యమని వస్తూ ఉంటారు. 2 నిమిషాల్లో పంపేయాలి వాళ్ళని అక్కడికే. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? స్నేహితులతో వెళ్తాడు, లేకపోతే సినిమాకి వెళ్తాడు, షికార్లకి వెళ్తాడు, తందనాలు ఆడడానికి వెళ్తాడు. అంతేనా? మనకు తెలియని బిజీ ఏముంటుంది? 2 నిమిషాలు నిలబడరా నాయన, 2 నిమిషాలు నిలబడి తల్లి దేవుని సన్నిధిని ప్రార్థించుకో, ఒక మూలకెళ్ళి కాసేపు వాక్యాన్ని ధ్యానించుకో, కాసేపు చక్కని ఆత్మీయమైన సహవాసం కలిగి ఉండు. బిడ్డలారా, జాగ్రత్త. దేవునితో సహవాసం అంటే ప్రారంభంలో చెప్పాను, ఏ భూమి మీద మనం నివసిస్తున్నామో ఈ భూమిని కలుగచేసిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు, ఆయనతో సహవాసం లేకుండా మనం ఉండగలమా? ఈరోజు మనం చూడండి, తల్లిదండ్రులే ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఈరోజు కోర్టుల దగ్గరికి వెళ్ళినా తల్లిదండ్రులు అయిపోయి ఉన్నారు. ఒకప్పుడు భార్య ఏదైనా అంటే భర్త మీద కోర్టులో వెంటనే కేసు ఫైల్ అయ్యేది. ఇప్పుడు ఎలాంటి శిక్షలు వచ్చినాయి? కొడుకులు కానీ కూతుళ్ళు కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పట్టించుకోకపోతే వీళ్ళెళ్ళి కేసు ఎడితే న్యాయమా అన్యాయమా చెప్పండి? న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. కష్టపడ్డ తండ్రి, కష్టపడ్డ తల్లి పిల్లల్ని కని పెంచి పెద్దోళ్ళని చేసి ప్రయోజకుల్ని చేశాక వీళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళకు కూడా చట్టపరమైన హక్కులు ఉండాలి కదా. మరి మన సృష్టికర్తకు చట్టపరమైన హక్కు ఏమైనా ఉందా? ఆయన ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంత అన్యాయం చేస్తున్నాం చెప్పండి. ఆయన చేత పోషింపబడి ఆయన కలగజేసిన సృష్టిలో ఆయన ఇచ్చిన జీవవాయువును పీలుస్తూ, ఆయన కృపచేత మనుగడ సాధిస్తూ, ఆయనతో సంబంధం లేకుండా ఏ రంగంలోకి వెళితే వృద్ధి చెందుతో చెప్పండి. యవన బిడ్డలారా, ఆలోచన చేయండి. సృష్టికర్తకు ఆయనతో సహవాసము సరి లేకుండా నేను ఏదో రంగంలోకి వెళదాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, దేవుని సేవించటం అంటే అదేదో ఒక వృత్తిగా ఎంచుకుంటారు. అంటే ఎలాగ ఉంటుందంటే వాళ్ళతోని, అబ్బాయి నువ్వు పాస్టర్ పని చేస్తావా, ఉద్యోగం చేస్తావా అన్నట్టు. నో నో నో, నువ్వెక్కడున్నా దేవుని సేవించేవాడువే. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా దేవుని సేవించేవాడిగానే ఉండాలి. దేవుని సహాయం లేకుండా నీ వృత్తి నువ్వు చేయలేవు. అందుకని దేవుని సహవాసంలో మనం ఆలోచన చేసినట్లయితే మనమందరము కూడా ఆయన కృపను బట్టి బలపరచబడాలి. రైట్. రెండోది ఏమిటయ్యా అంటే దేవుని సహవాసము, దేవుని సన్నిధి నాకెందుకు? ఇదే అంశంలో దేవునితో రైట్ రిలేషన్ నాకెందుకు అని అన్నట్లయితే, అపవాదట అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. రైట్, గమనించండి. అపవాది మొదటి నుంచి కూడా నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు లోకంలో మనం చూద్దాం, మన చుట్టూ ఏముందండి? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము. అంటే ఏమిటి? ఇప్పుడు అపవాది చాలా సమీపంగా ఉంటాడు. అపవాది స్నేహితుడు రూపంలో మన పక్కన ఉంటాడు. అపవాది మొబైల్ రూపంలో మన జోబిలో ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి? అవునా కాదా? పడిపోయే ప్రమాదం, దూరం అయిపోయే ప్రమాదం, నష్టమైపోయే ప్రమాదం. నీకు కావాలి ఒక సెల్ఫ్ ప్రొటెక్టర్ కావాలి, నిన్ను నడిపించేవాడు కావాలి, నిన్ను భద్రపరిచేవాడు కావాలి, నీ చుట్టూ భద్రతా వ్యవస్థ ఉండాలి అంటే దేవుని సహాయము. దేవుని సహాయం. దేవుని విడిచి ఎక్కడికన్నా ఏ వృత్తిలోకో ఏ పనిలోకో వెళ్ళేటప్పుడు అక్కడ దేవుని సహాయం లేకుండా నువ్వు చేయగలుగుతావా? ఏదో ఒక సామెత ఉంటుంది, బంగారు పళ్ళనికైనా ఏం కావాలట? ఏం కావాలి? గోడ ఆధారం అంట. అవునా కాదా? ఈ మాటకు భయపడుతున్నారేంటి చెప్పడానికి? అవునా కాదా? నువ్వు ఏమైనా నీకు దేవుని సహాయం కావాలి. అబ్బేబ్బే లేదండి, నేను ఇంత చదువుకున్న తర్వాత మొన్న ఒక ఆయన నన్ను ఇదే ప్రశ్న అడిగాడు. ఒక యవనస్తుడు, తన తల్లిగారు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి నన్ను ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఎక్కడి నుంచో పంపించారు వారి తల్లిగారు, బెంగళూరు నుంచి పంపించారు. అతను వ్యతిరేకిస్తూ, నేను కష్టపడి చదువుకున్నాను,
నేను కష్టపడి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను. మా అమ్మగారు ప్రతిదీ దేవుడు 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 అంటారు. ఏమిటండి, దేవుడితో నాకు పనే ఉంది, దేవుడు నాకు ఏమన్నా ఇచ్చారా అన్నారు. ఆ అబ్బాయికి నేను ఒకే ఒక ప్రశ్న వేశాను. రైట్, నీకు ఇదే ప్రశ్నకు నాకు ఒక ఆన్సర్ కావాలి. నీ జీతం ఎంత? నెలకు ₹1,00,000. రైట్, నిన్ను తీసుకెళ్ళి మూన్ మీద పెడతాను, నేను చంద్రుడి మీద పెడతాను, అదే ₹1,00,000 జీతం ఇస్తాను, ఏం చేస్తావు నువ్వు? చంద్రుడి మీద పెడితే నువ్వు బ్రతకగలవా? నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా, ఏమైనా చేయగలవు కదా నువ్వు. ఆ ₹1,00,000తో అక్కడ ఆక్సిజన్ పుట్టించు, ఆ ₹1,00,000తో అక్కడ కొన్ని నదులు, గోదావరి లాంటి నదులు పుట్టించు, ఆ ₹1,00,000తో బ్రతకడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెట్టు. చేయగలవా నువ్వు? నువ్వే చదువుకున్నావు, ₹1,00,000 వస్తుంది, ఈ భూమి మీద తప్పించి వేరే ఏదో గ్రహంలో నేను పెడతాను, ఆ ₹1,00,000 జీతం ఇస్తాను, ఆ ₹1,00,000తో ఆ గ్రహం మీద బతకగలవా? కానీ ఆ ₹1,00,000తో సౌఖ్యంగా భూమి మీద మాత్రమే బతకగలవు. ఎందుకో తెలుసా? భూమి మీద దేవుడు నరులకు నివాసయోగ్యం చేశాడు కనుక. అంటే నీ ₹1,00,000 నువ్వు జీవించాలన్నా కూడా దేవుని కృప కావాలి. దయచేసి గమనించండి. చాలామంది వితండవాదానికి వెళుతూ ఉంటారు, కానీ నీ కష్టార్జితాన్ని ఆయన సఫలపరచాలి అంటే ఆయన సహాయం కావాలి. అందుకని నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల, ఏ రంగానికి వెళ్ళినా చెడ్డ స్నేహితులు ఉంటారేమో, మోసగాళ్ళు ఉంటారేమో, నష్టపరిచే వాళ్ళు ఉంటారేమో, యవన బిడ్డల చుట్టూ ఎప్పుడు కూడా అపవాది పెనవేసుకుని ఉంటాడు. నిన్ను ఏదో ఒక విధంగా ఒక వ్యసనంలో పడగొట్టాలా, చెడు అలవాటులో పడగొట్టాలా, పాపంలో పడగొట్టాలా. అలాంటి సమయంలో నువ్వు ఎంత సాధించినా ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక దేశంలో ఒక అమ్మాయి ఆ మెడిసిన్ చదువుకుంది. మెడిసిన్ చదువుకున్న తర్వాత ఆ పాప ఆ ఏరియాలోనే GCC కంట్రీస్లోనే టాపర్, తెలుగు అమ్మాయి, మన సత్యవాక్య కుటుంబీకురాలు. అయితే ఆ అమ్మాయి అనవసరంగా చెడు స్నేహాలకు వెళ్ళిపోయి ఏ పరిస్థితికి వచ్చిందయ్యా అన్నట్లయితే టాపర్ ఎడ్యుకేషన్. ఆ అమ్మాయిని చూసి అనేక మంది ముచ్చట పడేంత జ్ఞానవంతురాలు. కానీ ఒక పాపము ఆవహించింది. ఏమీ చేయలేని పరిస్థితి, చదువు కొనసాగించలేని పరిస్థితి. తల్లిదండ్రులు వేదనకు గురయ్యారు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయింది. తెలియని పరిస్థితుల్లో తన యొక్క విద్యను సకంలోనే ఆపేసి ఆ తల్లి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో చూడండి. ఒక చిన్న పొరపాటు వల్ల తన భవిష్యత్తు కొనసాగించలేకపోయింది. తల్లికి వచ్చేటువంటి గొప్ప ఆదాయం కోల్పోయింది. ఆ స్థితిని తల్లి భయపడి అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుని ఆ బిడ్డను తీసుకుని స్వదేశం వచ్చేసింది. ఒక చిన్న పొరపాటు. నువ్వు తెలివైన వాడివే, నువ్వు జ్ఞానవంతుడివే, కానీ నీ స్థితి నువ్వు కోల్పోతే, నీకు కాపుదల లేకపోతే నీకున్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకు దేవుని యొక్క ఆశీర్వాదం నీ చుట్టూ ఎప్పుడు కూడా ఉండాలి. నీ చదువే కానీ జ్ఞానమే కానీ. చాలామంది విర్రవీగుతూ ఉంటారు, నాకేం తక్కువని. దేవుని సహాయము లేదే నువ్వేమి కూడా చేయలేవు అనేటువంటిది గమనించాలి. అందుకని ఈరోజు లోకంలో రకరకాలైనటువంటి వ్యాపకాలు, ఎడిక్షన్స్, స్నేహితుల ద్వారా, ఇంకొకరి ద్వారా మరొక రూపంలో నిన్ను చేరుకునేటప్పుడు నీకు కాపుదల కావాలి అని అన్నట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయము కావాలి. అందుకనే అపవాది చేసేటువంటి ఫస్ట్ ఏంటయ్యా అన్నట్లయితే దేవుని మీద ద్వేషాన్ని నీకు కలిగించటమే. దేవుని వాక్యం అంటే అసహ్యం, దేవుని యొక్క సన్నిధి అంటే విరక్తి. ఇదిగో దేవుని యొక్క పరిస్థితులంటే చాలామంది ఆ సఖ్యత లేకుండా ఉంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? అపవాది నీలో పనిచేస్తున్నాడు. అపవాది నీలో పనిచేస్తున్నాడా, దేవుని ఆత్మ పనిచేస్తుందనే సింపుల్ టెస్ట్ ఏమిటంటే, దేవుని సన్నిధిని ఆనందించకపోతే నాలో ఏదో ఒక ప్రాబ్లం ఉందని నువ్వు అనుకోవాలి. పెద్దవారే కానీ చిన్నవారే కానీ. ఈరోజు చాలామంది మనం గమనిస్తున్నాం, ఎక్కడైనా సరే ఇంకొక ఏదో ప్రార్థన ఉంది, వాక్యం లేదు, నెత్తిమీద చేస్తారంటే పరిగెడతారు. కారణం ఏమిటో తెలుసా? అపవాది పనిచేస్తున్నాడు. అయ్యా నాకు వాక్యం కావాలి, వాక్యం చెప్తుంది నీ మేలు కొరకైన ఆజ్ఞలు నాకు కావాలి. ఆజ్ఞలు తీసుకునే వ్యక్తిగా ఉన్నావు నువ్వు? ఆజ్ఞలు తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ ఆశీర్వాదాన్ని ఇప్పుడే కాదు తర్వాత కూడా ఎవరు నీ నుంచి దూరపరచలేరు. ప్రియులారా గమనించండి. అందుకని మొట్టమొదటి మన యొక్క ప్రశ్న ఏమిటంటే, దేవుని సన్నిధిని మనం ప్రేమించకపోతే అపవాది మనలో పనిచేస్తున్నారు. రైట్, మొదటిగా దేవునితో చక్కని రిలేషన్, చక్కని సహవాసం ఉన్నప్పుడే మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం. ద సెకండ్ పాయింట్, నీ జీవితంలో నీ తల్లిదండ్రులతో నీ రిలేషన్. రైట్, సెకండ్ పాయింట్ ఏమిటండి? చాలామందికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఏంటి ఈయన అన్నీని, ఏదైతే కాదంటామో అదే చెప్తున్నాడు ఇవన్నీ అనుకుంటున్నారా? వినండి, విన్న తర్వాత నిర్ణయానికి వదిలేస్తాను కదా. రెండవ పాయింట్ ఏమిటంటే తల్లిదండ్రులతో మీ నిర్ణయం. రైట్, ఇక్కడ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించుము. దేనికి? నువ్వు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. రైట్, ఇక్కడ ఒక ప్రశ్న నేను లేవనెత్తుతాను చూడండి. చాలామంది యవన బిడ్డల తరపే నేను మాట్లాడితే
వాళ్ళకుండే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యా మా మా ఫాదర్స్ జనరేషన్లో పలానా వారికంటే మా ఫాదర్ ఎక్కువ సంపాదించలేడు, లేకపోతే మా ఫాదర్ తాగబోతాను, లేకపోతే నా తల్లి ఆ జనరేషన్లో వాళ్ళతో ఉండేవారితో పోల్చుకుంటే మేము చాలా తక్కువ ఆదాయం కలిగి ఉన్నాం, తనతో తోబుట్టువులు కానీ సమకాలికులు కానీ ఎంత సంపాదించారో సంపాదించింది అంత పాడు చేసింది, మాకేమీ లేకుండా చేసావు, ఏమిచ్చావో నాతో మాట్లాడతావు. కామన్గా చాలామంది కుటుంబాల్లో ఉండేటువంటి మాటే కదా. ఏం చేసావు నా కోసం, నువ్వు మాట్లాడుతున్నావు, నాకేమైనా ఇచ్చావా, నాకేమైనా చేసావా, అన్ని చేసినా కూడా. ఇక్కడ ఈ ప్రశ్నను గురించి ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు సన్మానించండి అనే మాట మేము చాలాసార్లు విన్నామంటే మనని వినని విషయం ఏమిటంటే దీన్ని ఏమన్నారయ్యా అన్నట్లయితే తల్లిదండ్రులను ఇన్సల్ట్ చేసేవాళ్ళు, తల్లిదండ్రులను ఇన్సల్ట్ తక్కువ చేసేవాళ్ళు. అంటే చాలామంది వారు ఎంత కష్టపడి, అక్కడ కష్టపడి అనే మాట కంటే ఆ తల్లి ఆ తండ్రి వారి స్థాయిలో వారి కష్టపడి నీ కొరకు ఏదో చేశారు, కానీ అది నీకు సరిపోలేదు. మేబీ అనుకుందాం, ఒకవేళ నీ మిగిలిన స్నేహితులతో నువ్వు పోల్చుకోవచ్చు, ఈ మిగిలిన వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటే తక్కువ అనిపించవచ్చు. కనుక చాలామంది తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకునేవారు. మేబీ నాకున్న ఫెసిలిటీస్, నా స్నేహితులు బైక్ మీద ఉన్నారు, నువ్వు నాకు బైక్ కొనలేదు, లేకపోతే నా స్నేహితులు ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మరొకటేమో నాకు ఇవ్వలేదు అనేటువంటి ఆ రీజన్స్ నీకు ఏమైనా ఉంటే వాక్యంలో ఒక ప్రశ్న చూపిస్తాను చూడండి. లేవీకాండ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండ గ్రంథం, మీరు పరిశుద్ధులై ఉండునట్లు మీ దేవుడైన 3వ వచనం 19వ అధ్యాయం 3, మీలో ప్రతివాడు తన తల్లిని తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినమున ఆచరింపవలను, నేను మీ దేవుడనైన యెహోవాను. రైట్, ఇందాక మనం చూసాం, నీ దేవుడైన యెహోవాకు భయపడుట జ్ఞానమునకు మూలం. రెండవదిగా నీ తల్లికి తండ్రికి భయపడవలెను. రైట్, ఈ మాట నేను వివరిస్తాను. ఎందుకు భయపడాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా, నీ మేలు కొరకు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి? నీ మేలు కొరకు, దేవుని ఆజ్ఞలు నీ మేలు కొరకు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆయన చేసిన ఉపదేశములు రాబో కాలమునకు నీకు ఉపయోగకరములు. దేవుడు సూచన ఎలాంటిదయ్యా అంటే నీ బెస్ట్, నీ మేలు కొరకు. తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది నీ మేలు కొరకేనండి? అవును, నీ మేలు కొరకే. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ లేవీకాండ గ్రంథంలో చెప్పబడే మాట ఏమిటంటే, ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడడం చాలామందికి ఫ్యాషన్, అవునా కదా? తల్లిదండ్రుల కష్టాన్ని తక్కువ చేయటం, తల్లిదండ్రుల ప్రయాసను తక్కువ చేయటం అనేది చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ దాన్ని ఏమని చెప్తుందయ్యా అంటే, వారు ఒకవేళ నీ తండ్రి నీ తల్లి, ఒకవేళ తండ్రి మద్యపానానికి సంబంధించిన వాడు, లేకపోతే అసమర్థుడు, సంపాదన లేనివాడు, తల్లి మరొకటి, ఎవరైనా సరే, ఇక్కడ బాధ్యతలు దేవుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి ఇచ్చారు, బిడ్డలకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం బిడ్డల యొక్క బాధ్యతలే మనం చూస్తున్నాం. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏ రీతిగా చూస్తున్నావయ్యా అంటే, వారు నిన్ను క్రమశిక్షణలో నడిపించటానికి దేవుడు వారికి అధికారం ఇచ్చారు. నీ తల్లి అసమర్థురాలైనంత మాత్రాన నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి అనర్హురాలను నువ్వు అనుకోవద్దు. నీ మేలు కొరకు తన ఆదాయాన్ని బట్టి మాత్రమే నేను క్రమశిక్షణలో పెట్టాలని అనుకోవద్దు. నువ్వు సంపాదించిన రోజు నా మీద ఆడుదల చేయని చెప్పడానికి లేదట కదా. నువ్వు నాకు ఇల్లు కట్టించిన రోజు, నువ్వు నాకు బండి కొనిచ్చిన రోజు, నువ్వేం చెప్తావో నువ్వు చేయి, నేను చేస్తానంటే నీ మేలు నువ్వు నష్టపోతున్నావంట. నీ మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టంలో తల్లిదండ్రులు భూమి మీద ఫస్ట్ ప్లేస్. మొదటిగా దేవుడు ఉంటే భూమి మీద ఉన్న వ్యక్తుల్లో ద ఫస్ట్ ప్లేస్ తల్లిదండ్రులే. తల్లిదండ్రులను ధిక్కరిస్తే నీవు స్వయంగా నీ యొక్క అభివృద్ధిని పాడు చేసుకుంటున్నావు. రైట్, అపవాది చేసే తంత్రం. నీకు మనసులో చాలా రీజన్స్ ఉంటాయి, నీకు మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. నా తల్లి వల్ల, నా తండ్రి వల్ల నేను ఇది సఫర్ అయ్యాను, ఇది నష్టపోయాను, ఇది పొందుకోలేదు అని ఏదైనా నువ్వు అనుకుంటే, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ మేలు నువ్వు పాడు చేసుకుంటున్నావు. కారణం ఏమిటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నారు. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? సన్మానించటం అంటే ఏమిటో తెలుసా? చాలామంది ఈరోజు మదర్స్ డే వచ్చినప్పుడు, ఫాదర్స్ డే వచ్చినప్పుడు డీపీలు పెడుతున్నారు. అవునా కాదా? అవునా కాదా?
సన్మానించటం అంటే నా తండ్రి అంత నా తల్లి అంత పనికిమాలోళ్ళు లేరని అనకూడదని అది నా అర్థం కదా. మా తల్లి అంత పనికిమాలది లేదు, నా తండ్రి అంత పనికిమాలోళ్ళు లేడు, ఏదో గొప్పోళ్ళు అనుకున్నాను కానీ నా జీవితాన్ని వీళ్ళే పాడు చేశారు, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇలా చేయలేదు ఇల్లు కట్టలేదు అనేటువంటి ఆలోచన ఏదైనా ఉంటే దేవుని చిత్తంలో వారిని డిగ్రేస్ చేయకూడదు, వారిని తక్కువ చేయకూడదు. వారి శ్రమని, వారి జ్ఞానాన్ని, వారి తలంతులను, వారి విషయంలో వారి నుంచి నీకు వచ్చే ఇన్స్ట్రక్షన్. ఉదాహరణకు మనం అనుకుందాం, అంటే అయ్యగారు మీరు తాగుబోతులు సమర్థిస్తున్నారా అని అంటే నేను చెప్పలేను, కానీ ఒక తాగుబోతు ఎవడైనా కూడా వాడి కొడుకుని వాడి కుమార్తెను పాడైపోవాలని కోరుకుంటాడా? ఎవరైనా కోరుకుంటారా? అలాంటి వాళ్ళు ఉంటారు, అరుదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా మూర్ఖులైన వారు ఉండొచ్చు, కానీ ఆ మూర్ఖత్వాన్ని గురించి మాట్లాడట్లేదు. నీవు నీ తల్లిదండ్రుల నుంచి స్వీకరించేటప్పుడు వారిని తీర్పు తీర్చే స్థితిలో నువ్వు లేవు, వారిని తీర్పు తీర్చే స్థితిలో లేవు. వారి నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలు స్వీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అగుతావు. నీ తల్లిని నువ్వు తండ్రిని సన్మానించటం అంటే వారి మాటల్లో శ్రేష్టతను నువ్వు తీసుకో, వారి మాటలను గౌరవించుకో. చాలామంది పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులు తప్పులు ఎత్తుతూ ఉంటారు. వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులు తప్పుల్ని ఎత్తుతూ ఉంటారు. అంటే నువ్వు తప్పు చేయటానికి మార్గం చూసుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త, దానివల్ల నష్టపోతున్నావు, నీ మేలు కోల్పోతున్నావు. చాలామంది నువ్వు నాకు చెప్పొచ్చావా, చెప్పినప్పుడు వింటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రులతో నీ రిలేషన్ ఎంత చక్కగా ఉంటుందో దేవుని వాక్యం చెప్తుంది. దేవునితో నీ సంబంధం బాగోవాలి, తల్లిదండ్రులతో నీ సంబంధం బాగోవాలి. తల్లిదండ్రులతో సంబంధమే నీ జీవితాన్ని అభివృద్ధిలోనికి నడిపించేది. నీ తల్లిని నీ తండ్రిని కాదని నేను గొప్పవాడిని అయి చూపిస్తాను అనుకుంటున్నావేమో, దేవుడు అంగీకరించడు ప్రియులరా. వారి ఆశీర్వాదం లేందే, వారి ప్రేమ లేందే, వారి నడిపింపు లేందే, వారి ఆజ్ఞలు నీ జీవితంలో అమలు కాకుండా గొప్పవాడు నువ్వు కాలేవు. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, నాయనా చెడు స్నేహితుల దగ్గరికి వెళ్ళొద్దు, నాయనా చదువుకో, నాయనా అది నీకు తగదో, ఆ పని నీకు తగదో. చాలామందికి యావగింపుగా ఉంటూ ఉంటాయి. ప్రియులారా గమనించండి, నీ జీవితాన్ని పాడు చేసేటువంటి వాటి నుంచి రక్షించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి దూతలు నీ తల్లిదండ్రులు. నమ్ముతున్నావా లేదా? నీ తల్లిదండ్రులు నీ చుట్టూ ఉండేటువంటి కాపలా వ్యవస్థ దూతలు దేవుడిచ్చాడు నీకు. పడిపోతున్న వాళ్ళ లేవనెత్తడానికి, చెడిపోతున్న వాళ్ళ కాపాడడానికి దేవుడిచ్చిన దూతలు తల్లిదండ్రులు. వారిని విస్మరిస్తున్నావేమో, స్వయం నీతిని ప్రకటించుకోవద్దు. ఈరోజు దేవుడిచ్చినటువంటి కృపలో తల్లిదండ్రులతో నీకుండేటువంటి బాధ్యత ఎంత గొప్పదయ్యా అన్నట్లయితే వారితో నీ సంబంధము నీ అభివృద్ధిని నిర్ణయించేటువంటిది. నువ్వు బాగుపడాలా, మంచి అలవాట్లు కావాలా, దైవికంగా ఎదగాల, రేపొద్దుట నువ్వు చక్కని కుటుంబ వ్యవస్థగా కట్టబడాలా. ఏదైనా తేడా వస్తే ఏమంటారు చెప్పండి? అమ్మాయి రేపొద్దుట పెళ్ళి అయిన తర్వాత అత్తోరింటికి వెళ్ళాక సరిగా లేకపోతే మీ అమ్మ వంట నేర్పించలేదా అంటారా లేదా? మీ నాన్న ఇలాగే పెంచాడా నిన్ను అంటారా లేదా? మీరు తప్పించుకుంటారు, కానీ సమాజం మిమ్మల్ని అలాగే చూస్తుంది. మా నాన్న నేను చిన్నప్పుడే వదిలేశాను, మా అమ్మని చిన్నప్పుడే మా లెక్కల్లోంచి తీసేసాను, నన్ను అడుగుతావు అని అంటావా? నువ్వు అనగలవా? అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ నీళ్ళలోంచి వచ్చావు నువ్వు ఇలాగంటావనే, నా చిన్నప్పుడే మా అమ్మని పక్కన లిస్టులోని తీసేసాను అన్నావు అనుకో, అప్పటికే అంటారు అదే మాట. కనుక ప్రియులరా, దేవుని కృపలో దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి కట్టడం ఇచ్చారంటే నీ జీవితాల్లో ఆశీర్వాదం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము చదువుతున్నారా? తల్లికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని. అవమానం అపకీర్తి. తల్లిని తరిమేస్తున్నావేమో, తండ్రి కీడు చేస్తున్నావేమో, తక్కువ చేస్తున్నావేమో. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు, చక్కని ప్రశ్న ఈ మధ్యకాలంలో. ఆ ప్రశ్న ఏమిటంటే తల్లిదండ్రులను సన్మానించడం, దేవుని ఆరాధించడం అంటే దాని గురించి అన్నాడు. ఏమయ్యా, ఆయన క్రీస్తు విరోధి, దేవుణ్ణి ఆరాధించకపోతే నీ దేవుడు పాడు చేసేస్తాడా? ఇప్పుడు చూడండి ఈ మాట, తల్లిదండ్రులను గౌరవించకపోతే, సన్మానించకపోతే అవమానమును కీడు పోగేసుకుంటున్నారన్నారు. అంటే దేవుడు శపించేస్తాడా? మీ దేవుడు అంత కఠినుడా అంటే జాగ్రత్తగా వినాలి. ఈ మాట అర్థం ఏమిటంటే దేవుడు శపించట్లేదు, నువ్వు అది పొందని రోజు ఆ పరిస్థితికి వెళ్తావని హెచ్చరిస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, అబ్బాయి నువ్వు కడుపు నిండా అన్నం తినకపోతే
బలహీన పడిపోతామని ఒక తల్లి అంటది. అంటే తిన్నందుకు బలహీన పడిపోతామని తల్లి శపింతుందా? నిజం చెప్తుంది తల్లి, అంతేనా? నువ్వు కడుపు నిండా అన్నం తినకపోతే నీరసం వస్తుంది, నిజం చెప్తుంది తల్లి, శపించటం కాదది. దేవుడు కూడా అంతే. ఒకవేళ తల్లిని తండ్రిని తురినీకరిస్తే నువ్వు పాడైపోతావని నిజం చెప్తున్నాడు, కానీ నువ్వు పాడైపోవాలని శపించట్లేదు. చాలామంది ఈ మాట అర్థం చేసుకోవట్లేదు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఇలా చేసినప్పుడు దేవుడు ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు శపిస్తాడా అంటే శపించట్లేదు, నిజం చెప్తున్నాడు నీ జీవితంలో. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలామంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ప్రియులారా గమనించండి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవది ఎన్ని రిలేషన్ చెప్పాను ఇప్పటికీ? 2. మొత్తం ఎన్ని 10 చెప్తానన్నానా? 10 కదా? ఎన్ని చెప్తానన్నాను? 3 కదా? రైట్, అయితే ఒకటే ఉంటుంది, మీరు అదే ఏర్పడొద్దు. మొదటిది దేవునితో నీ రిలేషన్, రెండవది పేరెంట్స్తో నీ రిలేషన్, మూడవది స్నేహితులతో రిలేషన్. చాలామంది ఆనందించారు, వావ్ ఇదే మాకు కావాల్సిందని, అంతే కదా? ఫ్రెండ్స్తో రిలేషన్, రైట్. ఫ్రెండ్స్తో రిలేషన్ ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఇక్కడ బేసిక్ ఏమిటయ్యా అంటే, నీ వృత్తి ఏమిటో నువ్వు మనసులో పెట్టుకో, నువ్వేమై ఉండాలో నువ్వు మనసులో పెట్టుకో, నాకు చెప్పొద్దు. నీ వృత్తిని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఒక మనిషిలో ఒకే టాలెంట్ ఏముంది, 2-3 ఉండొచ్చు కదా. నేను ఒకవేళ ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, రైట్, నీకుంది. అలాంటి లక్ష్యాన్ని నీకు కలిగినట్లయితే, నన్ను దృష్టించండి, ఇక్కడ లక్ష్యాలు కలిగిన యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారో చేయొత్తండి, చేయెత్తాలి. లక్ష్యాన్ని కలిగిన యవ్వన బిడ్డలు చేయెత్తాలి. ఈరోజు ఇద్దరికే ఉన్నాయా లక్ష్యాలు? ఇక్కడ లక్ష్యాన్ని కలిగిన యవ్వన బిడ్డలు చేయొద్దు. నా జీవితంలో నేను ఉద్యోగం చేయాలి, ఇలా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్, రైట్, ఓకే. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి యవ్వన బిడ్డలో. రైట్, ఏ జాబ్ చేస్తున్నానా నువ్వు? టీచర్ అవుతావా? నాకు వినబడలేదు. ఓకే, బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటుంది. ఏం పేరు తల్లి? కీర్తన బ్యాంక్ మేనేజర్ అవ్వాలని కూర్చోనాన్న. కీర్తన బ్యాంక్ మేనేజర్ అవ్వాలి అనుకుంటుంది. ఇప్పుడు కీర్తనకి ఎలాంటి స్నేహితులు కావాలి? రైట్, నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కీర్తన బ్యాంక్ మేనేజర్ అవ్వాలి అనుకుంటుంది. ఇప్పుడు కీర్తనకి ఎలాంటి స్నేహితులు కావాలి? ఇప్పుడు అమ్మాయిల విషయంలో మనం చూద్దాం. కొంతమంది రీల్ చేసే అమ్మాయిలు ఉంటారు, ఉన్నారా? రీల్ చేసేవాళ్ళు టిక్ టాక్లు మనకు బ్యాన్ వేశారు అనుకోండి, టిక్ టాక్లోనో సోషల్ మీడియాలోనో కొద్దిగా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు. అలాంటి స్నేహితురాలు కీర్తనకి స్నేహితురాలుగా ఉంటే ఉపయోగమా నష్టమా? రైట్, ఉపయోగమా నష్టమా? నష్టమే. ఇప్పుడు కీర్తనకి ఎలాంటి స్నేహితులు కావాలి? ఇప్పుడు చదువుకునే వాళ్ళు కావాలి, అలాంటి వృత్తికి సంబంధించి పట్టుదల కలిగిన వాళ్ళు కావాలి. రైట్ రిలేషన్, నేను ఒకే మాటలో చెప్తున్నాను, ఎక్కువసేపు చెప్పను. ఇక్కడ ఉండేటువంటి మీలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అలాంటి స్నేహితులు మీ దగ్గర ఉన్నారా? రైట్, నువ్వు మెడిసిన్ చేయాలనుకుంటున్నావా? డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఒక్కసారి నీ పరిధిని నువ్వు చూసుకో, ఒక్కసారి నీ పరిధిలో నీ చుట్టూ ఎవరున్నారో చూసుకో. ఆ సంబంధించిన స్నేహితులు నీకున్నారా లేదా? కదా, కొరింథీ పత్రికలో ఏమంటున్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడిపోతుంది. అందుకని మనిషి స్వతహాగా దేవుని సృష్టిలో ఒక మాట చెప్పారు ఆదికాండంలో, నరుడు ఒంటరిగా ఉండుట ఒక వివాహ విషయంలోనే కాదు, ఆత్మీయ విషయాల్లోనూ సమాజ విషయాల్లో కూడా దేవుడు అలాగే నిర్దేశించాడు. ఏ విషయంలో నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్న మనుషుడు బలహీనుడు అవుతాడు, మానసికంగా కృంగిపోతాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇదిగో మనిషి ఒంటరిగా దీంతో ఉంటున్నాడు. ఒంటరిగా దీంతో ఉన్నప్పుడు మనిషి ఏమవుతున్నాడయ్యా అంటే తన లక్ష్యాన్ని కోల్పోతున్నాడు. కానీ వాస్తవానికి నువ్వెవరితో ఉండాలయ్యా అంటే నీ లక్ష్యానికి సమీపమైన స్నేహితులు నీకున్నారా? ఫస్ట్ మనం ఇందాక అనుకున్న విధంగా ఆత్మీయంగా ఎదగాలి అంటే నీతో ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? నీతో వాక్యాన్ని ధ్యానించేవారు ఎంత? ద రియల్ క్వశ్చన్ నాకు చెప్పవలసిన ఆన్సర్. అది లేని రోజు నువ్వు వెనుకబాటుతనంలో ఉన్నావు. ఇకనైనా సరిదిద్దుకో. విమర్శించట్లేదు. నీకు ఆత్మీయంగా ఉన్న స్నేహితులు పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరైనా సరే, ఒకవేళ నన్ను తిట్టుకోండి, ఇన్ని మాటలు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, కానీ మేలైన మాటలే, మీరు ₹1,00,00,000 ఇచ్చిన మాటలు చెప్పేవాళ్ళు లేరు ఈరోజు సొసైటీలో. మంచి మాటలే చెప్తున్నాను నేను. మీ చుట్టూ మీ జీవితాలు అభివృద్ధి చెందటానికి జీవగ్రంథం ఇచ్చిన మాటలు మీకు చెప్తున్నాను కనుక మీ వృత్తికి మీ లక్ష్యానికి సంబంధించిన స్నేహితులను కలిగి ఉన్నావా లేదా? లేకపోతే వెనకబడి ఉన్నావు. ఇకనైనా అభివృద్ధి చేసుకో.
ఒకవేళ ఆ రంగానికి కానటువంటి వారు చూడండి, మన బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలనుకుంటాం. ఈ ఆత్మీయంగా ఎదిగేటటువంటి వాడికి ఎవడో ఉంటాడు, తాగి తందనాలు ఆడేవాడు స్నేహితుడు. వీడు ఆత్మీయంగా ఎదుగుతాడా? ఒక తండ్రి తల్లి ఎందుకు వద్దంటారో మీకు తెలుసా? ఒక తల్లి తండ్రి ఆవేదన మీకు తెలుసా? నీ స్నేహితుల ప్రభావం అనేటువంటిది నీ మీద అధికంగా ఉంటుందనే విషయాన్ని చాలామంది గమనించట్లేదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఏమవుతుందమ్మా? ఇనుము పదునవుతుంది. రైట్, ఇనుము చేత ఇనుము పదునవుతుందట. ఇప్పుడు నువ్వు ఒక గొప్ప డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఇంకొక డాక్టర్ వచ్చి నీకు పదినెట్టాలి. లేదనుకో, నువ్వు డాక్టర్గా ఉన్నప్పుడు ఇంకొక పనికిమాలోడు ఎవడో వచ్చాడు అనుకోండి, నేను మొత్తం పదునెట్టేసేసి ఏం చేస్తాడంటే ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. ఇనుము చేత ఇనుము పదును. నిన్ను ప్రోత్సహించేవాడు కావాలి, నీతో కలిసి. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మంచి మాట చెప్తాను. ఎప్పుడైనా స్నేహితుడు అంటే ఎలా ఉండాలి అంటే, చాలామంది ద రైట్ పాయింట్ చెప్తాను చూడండి. కొన్ని విషయాలు పేరెంట్స్తో చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, కొన్ని విషయాలు పెద్దలతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. ఏ విషయాన్నైనా స్నేహితుడితో చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు. కారణం ఏమిటి చెప్పాలి? కారణం ఏమిటంటారు? ఎప్పుడు నో అని చెప్పడు కనుక. ఎప్పుడు ఫ్రెండ్ అన్నవాడు దూకేద్దామంటే దూకేద్దాం అంటాడు. కానీ నిన్ను కొన్ని విషయాల్లో ఒక ఫ్రెండ్ దగ్గర ఈ టాపిక్ తీసుకురావాలంటే భయంగా ఉంది అన్నవాడే నిజమైన స్నేహితుడు. కొన్ని విషయాలను అంగీకరించడు, కొన్ని విషయాలను సమర్థించడు, గాయము రేపువాడే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఏం చేద్దామన్నా రెడీ అనేటువంటి వారు ఎప్పటికీ కూడా నీ మేలు కోరినటువంటి వారు కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే ప్రార్థించే స్నేహితులు నీకున్నారా? ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుని సన్నిధికి నడిపించే స్నేహితులు నీకున్నారా? ఒకటి, బైబిల్ చెప్తుంది నువ్వు స్నేహితులు కలిగి ఉండాలని. బైబిల్ స్నేహానికి వ్యతిరేకమేమీ కాదు. యేసు ప్రభు వారు తనకు తానే స్నేహితుడని ప్రకటించుకున్నాడు కదా. ఈరోజు నీ స్నేహితుల జాబితాలో యేసు ప్రభు ఉండాలి. ఈరోజు నీ స్నేహితుల జాబితాలో నీ ఫాదర్ ఉండాలి. ఈరోజు నీ స్నేహితుల జాబితాలో నీ మదర్ ఉండాలి. ఈరోజు నీ స్నేహితుల జాబితాలో కేవలము నీ వయసు ఈడైన వారు మాత్రమే కాదు, కానీ నీ క్షేమాన్ని కోరిన వారు, నీ వృత్తికి సంబంధించిన వారు, నిన్ను బలపరిచేవారు ఉండాలి. అది నిజమైనటువంటి స్నేహ వ్యవస్థ. అలా లేకపోవటం కూడా తప్పే. చాలామంది బిడ్డలు ఒంటరిగా ఉండిపోతున్నారు. పిల్లరా, అది నీ అభివృద్ధికి ఆటంకం. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే రిలేటెడ్ సంబంధించినటువంటి వారితో స్నేహాన్ని అభివృద్ధి చేసుకో. ఒకవేళ మనం చూస్తూ ఉంటాం, ఎద్దుకి గాడిదకి నట జతయకూడదట. ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు. ఏం చేయాలటండి? ఎద్దుకిని గాడిదకి జత ఎత్తే ఏమవుతుంది? జత కుదరదు. అవునా కాదా? నీ జీవితంలో స్నేహం కూడా ఎద్దుకి గాడిదకి జత వేసినట్టు స్నేహాలు పెట్టుకోవద్దు ప్రియులారా. చాలామంది అందుకే వెనకబడిపోతున్నారు. వాస్తవానికి నువ్వు ఎద్దువే, గుర్రంలా పరిగెట్టడానికి ఇష్టంగానే ఉన్నావు. ఈ లోపల గాడిదలాడి స్నేహితుడు తగులుతాడు నీకు. ఏమంటారు? బిడ్డలు తెలివైన వాళ్ళే, చదువుకోగలిగిన వారే, చనువు ఉన్న వాళ్ళే గుర్రంలా పరిగెడతా ఉంటారు. ఈ గుర్రంలా పరిగెట్టే వాడికి గాడిదలాడి స్నేహితుడు తగులుతాడు. ఈ గుర్రం పరిగెట్టడం ఆగిపోద్ది. ముందుకు లాగి వెనక్కి లాగి ముందుకు లాగి జీవితాలు పాడైపోతున్నాయి. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయాలు ఏమిటాయి అంటే 3 విషయాలు చెప్పాను. 3 విషయాలు నీ జీవితంలో అభివృద్ధి సాధించాలి, ఫలభరితంగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా నా సొంత మాటలు కాదు, దేవుని మాటలు. మొదటిగా దేవునితో నీ సంబంధం బలంగా ఉండాలి. రెండవదిగా తల్లిదండ్రులతో. మూడవదిగా మంచి స్నేహాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది. ఈ 3 విషయాలు కలిగి ఉండటం ద్వారా నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ ప్రేమను బట్టి వందనాలు. కృపనిచ్చే దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయా వాక్యము చేత మాతో మాట్లాడిన దేవా, విలువైన శ్రేష్టమైన సంగతులు నాతో తెలియపరిచారు. అయా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గాయకుని జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా, మీ మాటలు జీవమునిచ్చే మాటలు.
ఆదరణిచ్చే మాటలు, శక్తి కలిగిన మాటలు అయా మా జీవితాల్లో దినదినము మీలో వర్ధిల్లుట కృప దయచేయండి. జీవితాలు కట్టబడాలి, ముఖ్యంగా మా యవ్వన బిడ్డల జీవితాలు బలపడాలయ్యా. మీ చేతిలో బలమైన బాణాలుగా ఎదగాలి నాయన. వారిని ఆటంకపరిచేటటువంటి వ్యాపకాల నుంచి విడుదల కలగచేయండి అయ్యా. చీకటి బంధకాల నుంచి విడుదల కలగచేయండి అయ్యా. మీ కృప చేత నింపండి తండ్రి. కృప వెంబడి కృపను దయచేసి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.